ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రముఖ దర్శకులు, జర్నలిస్టులు, మిత్రులు అందరికీ కూడాను నా నమస్కారాలు. ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ మాస్టర్ ఆఫ్ సస్పెన్స్, తెర మీద సస్పెన్స్, మిస్టరీ అండ్ థ్రిల్లర్ని నిర్వచించిన గొప్ప దర్శకుడు. ఆయన 125వ జయంతి, అదేవిధంగా ఆయన మొదటి సినిమా ప్లెజర్ గార్డెన్ 1925లో వచ్చింది. దాని 100 ఏళ్ల సందర్భంగా ప్రపంచంలో 2 ప్రయత్నాలు జరిగాయి. ఒకటి మై నేమ్ ఈజ్ హిచ్కాక్ అనే ఒక డాక్యుమెంటరీ, అది ఇంగ్లీష్లో వచ్చింది. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా వచ్చిన మరో ప్రయత్నం ఈ తెలుగు పుస్తకం. హిచ్కాక్ గారు తీసిన 53 సినిమాల్లో ఒక సినిమా మౌంటైన్ ఈగిల్ తప్ప అన్నీ మనకి అందుబాటులో ఉన్నాయి వేరువేరు మాధ్యమాల్లో. ఈ 53 సినిమాల్లో 52 సినిమాలు కూడాను 45 మంది ప్రముఖ దర్శకులతోటి, జర్నలిస్టులతోటి వీటి మీద ప్రత్యేక వ్యాసాలు రాయించి, వీటి వెనక తెర వెనుకున్న విశేషాలు మనకి గూగుల్లో కానీ వికీపీడియాలో కాకుండా హిచ్కాక్ మీద వచ్చిన హిచ్కాక్ టెక్నీషియన్స్, హిచ్కాక్ సినిమాలో నటించిన నటీనటుల యొక్క జీవిత చరిత్రలు 150కి పైగా పుస్తకాలు చదవడం. అదేవిధంగా 1999లో హిచ్కాక్ గారి శత జయంతి వచ్చినప్పుడు అదే సంవత్సరం నేను సివిల్ సర్వీసెస్ కలెక్ట్ అవ్వడం, ఒక 6 నెలలు నేను చిన్న గ్యాప్ తీసుకున్న సందర్భంగా ఆ టైంలో వచ్చిన అన్ని పత్రికలు, వార్తాపత్రికలు, మ్యాగజైన్స్లో వచ్చినవి బ్రిటిష్ లైబ్రరీలో హిచ్కాక్ గురించి పూర్తిగా చదివి ఒక డైరీలో రాయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ వంశీ గారింటికి ఒక పుస్తకావిష్కరణ సందర్భంగా వారింటికి వెళ్ళడం జరిగింది. ఆ సందర్భంగా ప్రముఖ దర్శకులు వంశీ గారి ఇంట్లో హిచ్కాక్ యొక్క ఒక వాల్ పోస్ట్ ఉన్నది. అది చూస్తూ వంశీ గారిని, సార్ హిచ్కాక్ అంటే మీకు ఇష్టమా అంటే, ఎంత ఇష్టమో చెప్తాను రండి అని చెప్పి చేయబట్టుకొని ఆయన డ్రాయింగ్ రూమ్, కిచెన్, బెడ్రూమ్, అలాగే అన్ని రూములకి తీసుకెళ్ళారు, ఇంక్లూడింగ్ బాల్కనీ. ప్రతి రూమ్లో కూడా గోడ మీద హిచ్కాక్ ఫోటో ఫ్రేమ్ ఉంది. దాంట్లో ఒక మంచి సినిమా తీయాలంటే కావలసిన 3 విషయాలు: 1 స్క్రిప్ట్, 2 స్క్రిప్ట్, 3 అండ్ స్క్రిప్ట్ అన్న పోస్టరు ఇంటి నిండా ఉన్నది. దాని మీద చాలా మీకేం తెలుసు అని హిచ్కాక్ గురించి తెలుసు అని వంశీ గారు అడిగారు. ఏదో పిచ్చాపాటిగా మాట్లాడుకున్న తర్వాత ఆ సందర్భంలో పుట్టిన ఆలోచన ఇది. దాన్ని 4 సంవత్సరాలుగా మోసింది పులగం చిన్నారాయణ గారు. మధ్యలో కరోనా వచ్చింది, చాలా ఆటంకాలు వచ్చినా సరే వీటిని రాసి ఇది చేసాం. ఈ పుస్తకం మీద ముఖ చిత్రంగా కవర్ పేజ్, దీనికో విశేషం ఉంది. యాక్చువల్గా ఇది హిచ్కాక్ 50వ సినిమా సందర్భంగా టోన్ కర్టెన్ స్క్రిప్ట్ పెడుతూ యూనివర్సల్ లాట్లో, యూనివర్సల్ స్టూడియోలో ఉన్న ఒక ఫోటో ఉంది. కానీ ఆ తర్వాత ఆయన ఇంకో 3 సినిమాలు తీశారు. ఆ 3 సినిమాల యొక్క స్క్రిప్ట్లు కూడాను పెట్టించి ప్రముఖ పబ్లిసిటీ డిజైనర్ ఈశ్వర్ గారిని రిక్వెస్ట్ చేసి తయారు చేయించాం. ఇది ఈశ్వర్ గారు వేయించిన పెయింటింగు. యాక్చువల్గా టోర్న్ కర్టెన్ వరకే ఫోటో ఉంటుంది మామూలుగా. ఈ టోపాజ్, ఫ్రెంజీ, ఫ్యామిలీ ప్లాట్, ఈ 3 కూడాను ఈశ్వర్ గారికి చెప్పి ఆ 53 స్క్రిప్ట్లు కూడా పేర్చి ప్రత్యేకంగా వేయించాం. వారు అప్పుడు ఆరోగ్యం సహకరించక హార్ట్ ఎన్లార్జ్ అయ్యి ఆయన పూర్తిగా పెయింటింగ్ వేయడం గట్రా మానుకున్నారు. కరోనా టైంలో, లాక్డౌన్ టైంలో బ్రష్లు, పెయింటింగ్లు కూడా అందుబాటులో లేవు. ఆ టైంలో హైదరాబాదులో ఆ రంగులు, బ్రష్లు అవన్నీ తీసుకొని చెన్నై పంపించి లాక్డౌన్ పాస్ ఒకటి సంపాదించి వారి ఇంటికి పంపించి బలవంతంగా వేయించాం. రఘుపతి వెంకయ్య నాయుడు గారి పురస్కార గ్రహీత, నంది అవార్డు గ్రహీత ఈశ్వర్ గారు వేసిన చివరి పెయింటింగ్ కూడాను ఇదే. ఈ విధంగా హిచ్కాక్ గారికి ఈ పుస్తకం వచ్చింది. దీంట్లో పులగం చిన్నారాయణ గారి యొక్క ప్రోద్బలము, వంశీ గారి యొక్క ఇన్స్పిరేషన్, వంశీ గారి దగ్గరికి వెళ్ళడం, వంశీ గారి ఇంట్లో ఆ గోడ మీద పెయింటింగు, ఆ సినిమాల గురించి చర్చ, ఆ తర్వాత వంశీ గారు సైకో సినిమా గురించి స్వాతి పత్రికలో రాసిన ఒక ఆర్టికల్, వీటి స్ఫూర్తితో దీన్ని రాశాం.
ఈ ప్రయత్నాన్ని మీరు అందరూ కూడా చదివి దీన్ని 10 మంది చదివే విధంగా దీన్ని తీసుకొస్తారని, ఇలాంటి ఉత్తమ హాలీవుడ్డే కాకుండా భారతీయ దర్శకులు ప్రపంచ భాషల్లో ఉన్న వివిధ దర్శకుల మీద మంచి పుస్తకాలు తీసుకురావాలనే ఒక తలంపు ఉన్నది. వీటికి పాఠకులు అవసరం. ఈ సోషల్ మీడియా, డిజిటల్ మీడియా వల్ల పుస్తకాలు చదవడం అనే ఒక అలవాటు తగ్గిపోయినప్పటికీ కూడాను ఎంతో శ్రద్ధ తీసుకొని మొట్టమొదటిసారిగానే భారతీయ భాషల్లో ఇది మొదటి ప్రయత్నం. హిచ్కాక్ మీద వచ్చిన మొదటి పుస్తకం, ఇంత సమగ్ర పుస్తకం. దీన్ని మీ అందరూ ఆదరిస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.